నా మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఈ ప్రెగ్నెంట్ అయ్యామని తెలియగానే ఫస్ట్ ఇన్ని రోజులు అసలు ఏం చెక్ చేయకుండా ఇప్పుడు అన్ని టెస్ట్లు చేయించుకుంటాం అనమాట. మీరు నిజంగానే హెల్దీ బేబీని తీసుకురావాలి వరల్డ్ లోకి, లేదా మీ బాడీ ఎలాంటి సిమ్టమ్స్ సైన్స్ డెఫిషియన్సీస్ గురవ్వకుండా మీరు హెల్దీగా ఉండి ఒక హెల్దీ బేబీని ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి అని అన్నది మీ ఐడియా అయితే, అసలు మోస్ట్ కామన్ డెఫిషియన్సీస్ ఏముంటాయి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ లో? ప్రెగ్నెన్సీ కన్నా ముందు పీరియడ్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు మోస్ట్లీ, అంటే 6 months అనో 1 year అనో యూ హ్యావ్ దిస్ ప్లాన్ టు ప్రెగ్నెన్సీ అని అనుకున్నారు అనుకుంటే, దీంట్లో ముఖ్యంగా వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ మనం ఇగ్నోర్ చేస్తాం. ఈ 4 చాలా ఇంపార్టెంట్. అండ్ వైటమిన్ డి. సోషల్ మీడియాలో డిఫరెంట్ పీపుల్ వచ్చేస్తున్నారు, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. బట్ అది అందరికీ సెట్ అవుతుందా అనేది ఎంతవరకు ఎవరికి తెలియదు. బట్ ఈరోజు ఈ పాడ్కాస్ట్ విన్న వాళ్ళు మాత్రం రైట్ నాలెడ్జ్తో వెళ్తారని నాకు ఖచ్చితంగా గ్యారంటీగా నేను చెప్పగలను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు, మా ఆడియన్స్కి మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి మీరు యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్వైట్. నా మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ పోస్ట్ డెలివరీ తర్వాత ఇంకా కిడ్స్ కూడా టిల్ టీనేజర్స్ వరకు కూడా, ఈవెన్ మెన్ కూడా, ఈ ఫేజ్లో ఉన్న మెన్ కూడా. ఎందుకు స్పెసిఫిక్గా ఉమెన్ అంటే ఉమెన్ గో త్రూ వేరియస్ ఫేజెస్ కదా, హార్మోనల్ ఫేజెస్ కానీ ఆఫ్టర్ డెలివరీ కానీ మెనోపాస్ వరకు కూడా కదా, డిఫరెంట్ అన్ని స్టేజెస్ దాటుకుంటూ వెళ్ళాలి. తన బాడీ పైన అంత కేర్ కూడా చెయ్యదు తను. ఇంట్లో ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచిస్తుంది తప్ప తన గురించి ఎప్పుడూ ఎఫర్ట్ పెట్టదు సెల్ఫ్ కేర్ పైన. సో అందుకే ఈ నా టార్గెట్ మొత్తం కూడా ఈ ఉమెన్ని సరిగ్గా ఉంచితే ఇంట్లో వాళ్ళందరూ కూడా రైట్ నాలెడ్జ్తో రైట్ ఫుడ్ తింటారు, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటారు అనేది నా నమ్మకం. ప్రెగ్నెంట్ అయ్యామని తెలియగానే ఫస్ట్ ఇన్ని రోజులు అసలు ఏం చెక్ చేయకుండా ఇప్పుడు అన్ని టెస్ట్లు చేయించుకుంటాం అనమాట. అంటే డ్యూ టు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. మీన్ వైల్ వాళ్ళు కూడా కన్సర్న్ గా ఉంటారు, నిజంగా నేను హెల్దీగా ఉన్నానా లేదా. అసలు మోస్ట్ కామన్ డెఫిషియన్సీస్ ఏముంటాయి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ లో? ప్రెగ్నెన్సీ కన్నా ముందు పీరియడ్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు మోస్ట్లీ, అంటే 6 months అనో 1 year అనో యూ హ్యావ్ దిస్ ప్లాన్ టు ప్రెగ్నెన్సీ అని అనుకున్నారు అనుకోండి, ఫస్ట్ అసలు పెళ్ళి తర్వాత మేజర్గా చేయించుకోవాల్సిన బ్లడ్ వర్క్స్ కొన్ని ఉంటాయి. బికాజ్ ఏదో ఒక రోజు యూ విల్ ప్లాన్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ. అప్పటికప్పుడు కొన్ని బ్లడ్ వర్క్ చేయించుకొని డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకునే దానికన్నా మీరు నిజంగానే హెల్దీ బేబీని తీసుకురావాలి వరల్డ్లోకి, లేదా మీ బాడీ ఎలాంటి సిమ్టమ్స్ సైన్స్ డెఫిషియన్సీస్ గురవ్వకుండా మీరు హెల్దీగా ఉండి ఒక హెల్దీ బేబీని ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి అని అన్నది మీ ఐడియా అయితే, ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కేర్ అనేది ద మొమెంట్ యూ గెట్ మ్యారీడ్ అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ మనం ఇగ్నోర్ చేస్తాం. సో వైటమిన్ అండ్ మినరల్స్లో ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, B12 ఈ 4 చాలా ఇంపార్టెంట్. అండ్ వైటమిన్ డి, ఇవి మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ అవి డెఫిషియన్సీస్ ఉన్నాయా లేదా అని మనం ఫస్ట్ క్లారిఫై చేసుకోవాలి. డెఫిషియన్సీస్ ఉంటే మీ డైట్ని చేంజ్ చేసుకోవాలి. కొన్ని సప్లిమెంట్స్ అంటే వైటమిన్ డి కానివ్వండి, B12 న్యాచురల్గా ఫుడ్లో నుంచి అందరికీ దొరకదు. సో దానికి మీరు మెయింటెనెన్స్ డోస్ ఆఫ్ సప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే కనుక మీ బాడీ హెల్తీగా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, ప్రెగ్నెన్సీ అవ్వాలి అని అనుకునే లోపలే మీరు ఐడియల్ బాడీ వెయిట్లో వస్తే కనుక, అంటే ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఒక ఎక్సర్సైజ్ రొటీన్ క్రియేట్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఉండి ఐడియల్ బాడీ వెయిట్లో ఉన్నారు అంటే మీ డెలివరీ ప్రాసెస్ కానివ్వండి, కన్సీవ్ అయ్యాక ఎలాగో మనం కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతాం. సో అప్పుడు ఆల్రెడీ ఒబీస్ ఉన్నా లేకపోతే ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉండి మీరు కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ పుట్ ఆన్ అయ్యి హెల్త్ కాంప్లికేషన్స్ తెచ్చుకునే దానికన్నా ప్రీ ప్రెగ్నెన్సీ టైంలోనే మీరు ప్లాన్ చేసుకున్న టైంలో 1 year బిఫోర్ యువర్ కన్సెప్షన్ అని అనుకోండి, అప్పటి నుంచి మీరు ఐడియల్ బాడీ వెయిట్లో ఉండాలి, కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ దెన్ న్యూట్రిషన్ మీద ఫోకస్ చేసుకోవాలి. న్యూట్రియం డెఫిషియన్సీస్ మీద మనం ఫోకస్ చేసుకుంటే ప్రెగ్నెన్సీలో వచ్చే జెస్టేషనల్ డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్కి ప్రెగ్నెన్సీలో 2 మేజర్ కాంప్లికేషన్స్ మనం చూస్తాం. ఒకటి థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ చూస్తాము, అప్పటికప్పుడు
ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళకి థైరాయిడ్ డిటెక్ట్ అవుతుంది, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట, జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది. ఈ రెండిటికి క్రైటీరియా అంటే ఇది వీళ్ళలోనే వస్తుంది వీళ్ళలో రాదు అని చెప్పడానికి లేదు, బట్ ప్రీడిస్పోజిషన్ అంటే మీరు ఎంత కేర్ తీసుకుంటారో, ఎంత హెల్తీగా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ న్యూట్రిషన్ మీద ఫోకస్ చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉండి, మీ ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఫ్యామిలీ హిస్టరీలో జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకొని అసెస్ చేసుకొని మీరు ముందరనే కేర్ తీసుకుంటే మనం ప్రివెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీకు ఆ టైంలో లైక్ జెస్టేషనల్ డయాబెటీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ బాడీ వెయిట్ చాలా మందిలో కనిపిస్తూనే ఉంటుంది, విచ్ ఈజ్ నార్మల్. కానీ ఆల్రెడీ ఒబేస్ ఉండి ఓవర్ వెయిట్ ఉండి మీకు జెస్టేషనల్ డయాబెటీస్ వస్తే అది ఎంతో కొంత బేబీ మీద, బేబీ గ్రోత్ మీద కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది. కాబట్టి 1 year బిఫోర్ యూ యాక్చువల్లీ గెట్ ప్రెగ్నెంట్ ఆర్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఆ 1 year ఒక గోల్డెన్ విండో లాగా తీసుకొని నిజంగానే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ హెల్దీగా టుగెదర్ వర్కౌట్స్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, న్యూట్రిషన్ అండ్ డెఫిషియన్సీస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇగ్నోర్ చేసే పార్ట్ ఏంటంటే అందరూ వర్కౌట్ చేసుకుంటారు, న్యూట్రిషన్ మీద ఫోకస్ చేస్తారు, కానీ బ్లడ్ వర్క్ తీయించుకొని ఏం డెఫిషియన్సీస్ ఉన్నాయి, థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, కొలెస్ట్రాల్ ఏ లెవెల్లో ఉంది, ఇవన్నీ చూసుకుంటే కనుక HbA1c షుగర్ లెవెల్స్ చూసుకుంటే ఇంకొంచెం కేర్గా కంపోజ్డ్గా మీరు మీ న్యూట్రిషన్ని ప్లాన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చాలా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే ఇలాంటి డెఫిషియన్సీస్ అన్నిటినీ ప్రివెంట్ చేసుకున్నట్టు కూడా మనం ఒక స్టెప్ తీసుకున్నట్టు ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ నా డౌట్ ఏంటి అని అంటే, కొంతమంది కాన్షియస్గా ప్లాన్ ప్రకారం వెళ్తారు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి, వాళ్ళకి తెలియదు. యాక్చువల్లీ సడన్ గా ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ బ్లడ్ టెస్టులు చేస్తే ఆల్రెడీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇన్ని రోజులు తెలియదు ఇలా చేసుకోవాలి అని చెప్పేసి, ప్లానింగ్ కూడా దీనికి ఉంటుంది అని కూడా తెలియదు కొంతమందికి కదా. సో మరి అలాంటి వాళ్ళు సప్లిమెంట్స్ ఇస్తే ఖచ్చితంగా ఇవ్వాలా, లేదంటే ఓన్లీ మంచి ఫుడ్ తీసుకుంటేనే రికవర్ అయిపోతారా? ప్రెగ్నెన్సీ తర్వాత ఏ సప్లిమెంట్ తీసుకోవాలన్నా మనం గైనాక్ ని ఖచ్చితంగా అడగాలి. బిఫోర్ ప్రెగ్నెన్సీ లేకుండా అవుతారు కదా, ఓకే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనుకోవచ్చు. బిఫోర్ ప్రెగ్నెన్సీ మనం సప్లిమెంటేషన్ తీసుకోవచ్చు, దాంతో ప్రాబ్లం లేదు. హ్యావింగ్ సెడ్ దట్ మీరు రైట్గా ప్రాక్టీషనర్స్ ఎవరు ఒకరిని కాంటాక్ట్ అవ్వాలి. లైక్ ఫంక్షనల్ న్యూట్రిషన్, నౌ వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ న్యూట్రియం డెఫిషియన్సీస్, ఇది కొత్తగా మీరు వింటున్నారేమో కానీ మేము ఆ ప్రాక్టీస్లో చేసేదే. సో వీఆర్ ఫోకస్డ్ మోర్ ఆన్ న్యూట్రియం డెఫిషియన్సీస్. సో ప్రీ ప్రెగ్నెన్సీలో అంటే ప్లాన్ చేసుకునే ముందర డెఫిషియన్సీస్ ఐడెంటిఫై చేసుకుంటే, వైటమిన్ డి తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు అడిగారు న్యాచురల్గా తింటే ఓకేనా లేదా సప్లిమెంటేషన్ అంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ వైటమిన్ గురించి మనం మాట్లాడుతున్నాం. మనం ఇప్పుడు ఈ వైటమిన్ డి ఉంది, అది మనం ఎండలో వెళ్ళి పలానా టైంకి వెళ్ళి ఇంత టైం మన బాడీ ఎక్స్పోజ్ అయితేనే మనకి ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి యాక్టివ్ ఫార్మ్ కింద కన్వర్ట్ అయ్యి మనకి ఐడియల్ లెవెల్స్ వస్తాయి. కానీ ఇప్పుడున్న మన అపార్ట్మెంట్ కల్చర్లో కానివ్వండి, లేదా ఈ క్యాబ్ కల్చర్స్, కార్ కల్చర్స్, మన బాడీ అసలు సన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఎప్పుడో వారంలో ఒకసారి ఇలా 10 నిమిషాలు వాకింగ్ చేసి నాకు వైటమిన్ డి వచ్చిందనో, లేకపోతే నేను 10 నిమిషాలు ఎండలో కూర్చుంటా నాకు వైటమిన్ డి వచ్చేసిందనో మనం అపోహలో ఉంటాం. కానీ యాక్చువల్లీ టెస్ట్ చేస్తే 80% ఆఫ్ ఇండియన్స్కి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. సో దీన్ని మనం న్యూట్రిషన్ ద్వారా, అంటే మీరు ఎంత ఫుడ్ తిన్నా దాంట్లో వైటమిన్ డి రాదు. సో అక్కడ మీరు ఖచ్చితంగా వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవాలి. వైటమిన్ డి తీసుకున్నప్పుడు ఏంటంటే మన బోన్ స్ట్రెంగ్త్ అని అవ్వాలంటే, సూపర్ఫిషియల్గా ఓన్లీ బ్లడ్ లెవెల్లోనే ఆ వైటమిన్ డి నిల్చోకుండా మనకి టిష్యూ లెవెల్ ఆఫ్ అబ్జార్ప్షన్ లేదా బోన్ లెవెల్ ఆఫ్ అబ్జార్ప్షన్ జరగాలి అంటే వైటమిన్ కే మెగ్నీషియం కాంబినేషన్ కూడా ఉండాలి. సో ఇలాంటివి ఏదైనా డెఫిషియన్సీ వచ్చినప్పుడు యూ కెన్ కమ్ బ్యాక్ టు అస్ అండ్ ఆస్క్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్నది మనకి బేసిక్ అవగాహన ఉండాలి. లేదా డాక్టర్ని కన్సల్ట్ అయినా తీసుకోవచ్చు. సో వైటమిన్ డి మనకు ఫుడ్ నుంచి రాదు. అండ్ వైటమిన్ B12 ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. B12 ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ నర్వ్ ఫంక్షనాలిటీ, అంటే మన నర్వస్ సిస్టమ్ అంతా బి కాంప్లెక్స్ వైటమిన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అనమాట. బి ఫ్యామిలీలో B12, B6, B9, B1 ఇలాగా బి ఫ్యామిలీ వైటమిన్స్ ఉంటాయి. వీటిల్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ B12 వైటమిన్. ఇది ఏం చేస్తుంది, అరికాళ్ళ దగ్గర నుంచి మన నరాల దాకా ఫుల్ బాడీ నర్వస్ సిస్టమ్ని రెగ్యులేట్ చేసుకుంటుంది. హెయిర్ హెల్త్, స్కిన్ హెల్త్, యాంగ్జైటీ, డిప్రెషన్స్ని ప్రివెంట్ చేస్తుంది. ఈ B12 డెఫిషియన్సీస్ వీగన్స్ అండ్ వెజిటేరియన్స్లో హైయెస్ట్ ఉంటాయి. వాళ్ళు వీగన్స్ అండ్ వెజిటేరియన్స్. అవునండి, కానీ నేను విన్నది ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ తింటారో, మీట్ తింటారో వాళ్ళకి B12 ఎక్కువ ఉంటుందని విన్నాను. డెఫిషియన్సీ వీగన్స్ అండ్ వెజిటేరియన్స్ లో ఎక్కువ ఉంటుంది. కానీ
ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్లో కూడా డెఫిషియన్సీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం తినేది బ్రాయిలర్ చికెన్. ఈ ఫ్రీ రేంజ్ చికెన్స్ ఉంటాయి చూడండి, ఏవైతే గడ్డిలో వామ్స్ అండ్ వీటిని ఎక్కువ మట్టిలో ఉంటాయి చూడండి, వాటిల్లో భూమి నుంచి వచ్చే మైక్రో ఆర్గానిజంలోనే మనకి B12 ఉంటుందన్నమాట. సో అది ఎప్పుడైతే చికెన్ తింటుందో దాని ప్రోటీన్ పార్ట్లో ఇది వెళ్ళి అక్యుములేట్ అవుతుంది. ఆ ప్రోటీన్ని మీరు తిన్నప్పుడు మీ బాడీలోకి వచ్చి అది B12 లెవెల్స్ని పెంచుతుంది. కానీ ఇప్పుడు మనకి చాలా బ్రాయిలర్ చికెన్ ఎక్కువ తింటాం మనము. సో న్యాచురల్లీ ఎవరైతే ఆ ఫార్మర్ ఉంటాడో ఈ హెన్స్ పౌల్ట్రీ వాళ్ళు ఉంటారో వాళ్ళు కాన్షియస్గా ఆ ఫీడ్లో B12 యాడ్ చేస్తే అది ఆ కోడి తిన్నప్పుడు దానికి B12 వస్తుంది. అప్పుడు దాన్ని మనం తింటే మనకి B12 వస్తుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్. సో ఇక్కడ బ్రాయిలర్ తింటున్నాం కాబట్టి నాన్ వెజిటేరియన్స్ కూడా హయ్యర్ రిస్క్ ఆఫ్ B12 డెఫిషియన్సీస్ ఉన్నాయి. అండ్ ఇది కాకుండా చాలా మందికి గట్ ఇష్యూస్ ఉంటాయి. ఈ షార్ట్ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. ఫుల్ పాడ్కాస్ట్ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. మీరు ఒక పేరెంట్ అయితే ఖచ్చితంగా పేరెంటింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండే ఉంటాయి. లైక్ మీరు చెప్పిన మాటలు వినకపోవడం కానీ, టీవీ మొబైల్కి అడిక్ట్ అయిపోవడం కానీ, హైపర్ యాక్టివ్గా ఉండడం కానీ, కెరీర్ విషయంలో కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, మన పిల్లల ఇన్బోర్న్ టాలెంట్ ఏంటి, ఆ టాలెంట్ని ఒక ప్రొఫెషన్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి, ఇలా చాలా విషయాలు పేరెంటింగ్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అందుకోసమే నేను ఒక బ్యూటిఫుల్ పేరెంటింగ్ కోర్స్ అనేది డిజైన్ చేశాను. మీకు తెలుసా, థౌజండ్స్ ఆఫ్ పేరెంట్స్ ఇంకా పిల్లలు కూడా ఈ కోర్స్ నుంచి బెనిఫిట్ పొందారు. ఇప్పుడు మీ వంత అన్నమాట. సో మీరు నిజంగా సీరియస్ ఉన్నట్టయితే కింద ఉన్న నంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.